ఎవడైతే గబుక్కుని ఈ సోషల్ మీడియాలోని పాపం ఆడికి తెలియక ఈ యేసుక్రీస్తు గురించి ఇలా దుర్బోధ చేశాడు అని చెప్పేసి ఎవడైనా గాని వీడియో చేస్తే, వాడికి కూడా తెలియకుండా ఫోన్‌లు చేసి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో తెలుసా ఈళ్ళు? అంటే ఎనకాల అనుచరులు. ఈళ్ళకి కొంతమంది అనుచరులను ఏర్పరచుకుంటారు. సమాజంలో చాలామందున్నారండి అనుచరులు. నేను ప్రాముఖ్యంగా ఆళ్ళ పేర్లు చెప్పనవసరం లేదు. వాళ్ళ గురించి చెప్పవసరం లేదు గానీ, ప్రతి పాస్టర్ ఎనకాల ఒక కొద్దిమంది అనుచరులను ఏర్పరచుకొని, ఆ పాస్టర్‌కి ఏమైనా గానీ మన సోషల్ మీడియా ద్వారా ఏమైనా కౌంటర్‌లు గానీ, సోషల్ మీడియా ద్వారా ఎవరినైనా ఆళ్ళకి కించపరిచే విధంగా పోస్టులు పెట్టినా గానీ, వీళ్ళకి తెలియకుండా ఆళ్ళ ఫోను నంబర్‌లు తీసుకొని, ఈ అనుచరులు వాళ్ళకి పాపం ఇష్టాచారంగా ఒక్కోసారి బూతులు తిడతారు, ఒక్కోసారి రారా కొట్టుకుందాం అంటారు. లేదంటే ఇంక రకరకాల మాటలు మాట్లాడొచ్చు. వాళ్ళని నవ్వుల పాలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. వీళ్ళంతా ఎవరంటే కయ్యూని సంతానం. మీరనొచ్చు, కయ్యూని సంతానం దేవునిలోకి ఎలాగొస్తారండి? దేవుని బిడ్డలే కదా! దేవుని బిడ్డలకి, కయ్యూని బిడ్డలకి తేడా మీకు చెప్పనా? ఇద్దరూ దేవుడిని ఆరాధిస్తారు. కానీ స్వభావం మారదు. వాళ్ళ ఆలోచన మారదు. మొదటి ప్రార్థన బాగానే చేసుకుంటారు. మంచిగా ఉన్నప్పుడు ప్రార్థన బాగా ఉంటారు. ఎప్పుడైతే ఇద్దరికి ఆర్గ్యుమెంట్స్ వస్తాయో, ఎప్పుడైతే ఇద్దరికి తగువు వస్తదో, అప్పుడు ఈడి గురించి వాడు మొత్తం కక్కుతాడు. వాడి గురించి ఈడు మొత్తం కక్కుతాడు. ఆ కక్కే స్వభావం బట్టే వాడు కయ్యూని సంతానమా? దేవుని సంతానమా? అక్కడే నిర్ధారణ అయిపోతది. సంఘాల్లో ప్రతి ఒక్కరు కూడా గ్రహించవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, మంచిగా ఉన్నప్పుడు మాత్రం ప్రేమించేవాడు కాదండి. నిన్ను ద్వేషించినప్పుడు కూడా ప్రేమించేవాడే దేవుని కుమారుడు. నువ్వు ద్వేషించినప్పుడు కూడా సహించి మౌనముగా ఉన్నవాడే దేవుని కుమారుడు. ద్వేషించినప్పుడు నువ్వు ద్వేషించి వాడు ఒక మాట అంటే దానికి 4 మాటలు చెప్పుకొని, దానికి ఇంకో 4 మాటలు చేర్చుకొని, ఇష్టాసారంగా బూతులు తిట్టుకుంటే అది దేవుని స్వభావం కాదు. అది కయ్యూని స్వభావం. మరి అసలు ప్రాముఖ్యమైన విషయానికి వెళ్దాం మనం. చెప్పాను కదా! ఈళ్ళు వితంతవాదులు ఆ డిబేట్‌ల్లోని ఏ విధంగా ఆళ్ళు ఆర్గ్యూ చేసుకుంటారో నేను కూడా సోషల్ మీడియాలో కూడా కొన్ని పోస్టులు చూస్తున్నాను గనక నా హృదయం సలించిపోయి మీతో ఈ విషయాన్ని పంచుకోవాలని ఆశతో చేస్తున్నాను గానీ, వేరే ఉద్దేశంతో ఈ వీడియో సారాంశం కాదు. ప్రతి వారు గమనించవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, వాళ్ళు